హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, తెలంగాణలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకునే చాలామంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో అసలు అక్టోబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఎవరైతే తెలంగాణలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చివరి వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. లేదంటే మీకు అక్కడక్కడ కొన్ని డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, తెలంగాణలో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్ అనేవి తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఈ నెల 15వ తారీఖునే రిలీజ్ చేయడం జరిగింది. సో 15వ తారీఖున ఆసరా పెన్షన్ అన్నీ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఆ పెన్షన్లు ఆసరా పెన్షన్ ధరల ఖాతాలోకి రావడానికి గట్టిగా ఒక 10 రోజుల టైం అయితే పడుతుంది. సో 15వ తారీఖు రిలీజ్ చేశారు కాబట్టి 25వ తారీఖు దాటిన తర్వాత ఎవరైతే తెలంగాణలో ఆసరా పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఉంటారో, అలాగే వికలాంగులు ఉంటారో అటువంటి వారి ఖాతాలో ఈ ఆసరా పెన్షన్ క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అక్టోబర్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏవైతే తెలంగాణలో హైదరాబాద్కు దగ్గరలో ఉండే జిల్లాలు ఉంటాయో అటువంటి జిల్లాలకు తొందరగా ఆసరా పెన్షన్లు అకౌంట్కి రావడం జరుగుతుంది. సపోజ్ హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, అలాగే సంగారెడ్డి ఇటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఆసరా పెన్షన్లు రిలీజ్ చేసిన వెంటనే రావడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉంటాయో, అంటే సపోజ్ నల్గొండ కానివ్వండి, లేదంటే ములుగు కానివ్వండి, ఇటువంటి దూర ప్రాంత జిల్లాలు ఏవైతే ఉంటాయో అటువంటి జిల్లాలకు ఆసరా పెన్షన్ అనేవి కొద్దిగా లేటుగా రావడం జరుగుతుంది. అదేంటి వాళ్లకు ముందు వేసి మాకు కొంచెం వెనకగా ఎందుకు వేస్తున్నారని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. ఫ్రెండ్స్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి 4 జిల్లాలు కూడా అర్బన్ ప్రాంతంలో అయితే ఉన్నాయి. అర్బన్ ప్రాంతంలో ఈ బ్యాంకింగ్ పనులు అనేవి కొంచెం తొందరగా అవుతాయి కాబట్టి ఈ 4 జిల్లాలకు కూడా ఆసరా పెన్షన్లు తొందరగా రావడం జరుగుతుంది. అంటే ఆసరా పెన్షన్ అనేవి 25వ తారీఖున అకౌంట్కి రావడం స్టార్ట్ అయ్యాయి అనుకోండి. సో 26 కానివ్వండి, 27 కానివ్వండి, ఈ తారీఖు లోపల ఈ 4 జిల్లాలకు కూడా అకౌంట్కి రావడం జరుగుతుంది. మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో ఆ జిల్లాలకు 30వ తారీఖు లోపల అకౌంట్కి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి.